హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది ఇప్పటి వరకు అయితే లైవ్ వీడియోస్లో ఉండే చికెన్ని మనం కుక్ చేసింది, ఇంకా బాయిల్ చేసింది, ఫ్రై చేసింది, ఇదంతా లైవ్ వీడియోస్లో అయితే ఉంది. ఒకసారి వెళ్ళి చూసేయండి. అసలు ఎందుకు లైవ్ ఎండ్ అయిపోయిందంటే బయట అయితే వర్షం పడుతూ ఉంది ఫుల్గా. సో ఇంకా కరెంట్ పోతా వస్తూ ఉండే, లైవ్ స్ట్రీమ్ అయితే పెట్టలేకపోతున్నాము, సిగ్నల్ లేదు. ఇంకా మా ఫోన్ నెట్ కూడా ఇష్యూ ఉండే, అదైతే అస్సలు సిగ్నల్ రావట్లేదు. మొత్తం కంప్లీట్ వన్ సిగ్నల్ పాయింట్ అయితే చూపిస్తుంది, అస్సలకే సిగ్నల్ రావట్లేదు. సో అందుకోసం ఇంకా వీడియో అయితే తీసేస్తున్నాము. కంప్లీట్గా మీకు ప్రాసెస్ తెలవాలి కదా. ఇంకా లైవ్లో అయితే సగమే ఉంది కాబట్టి ఇంకా మిగతా ప్రాసెస్ ఎట్లా చేస్తున్నామని తెలియాలని మేమైతే వీడియో తీస్తున్నాము. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తెలవాలంటే లైవ్ వీడియోస్లో అయితే చూసేసుకోండి. అమ్మా ఇప్పుడైతే వచ్చింది కరెంట్, ఇంకా ఏం చేయలేము. ఇంకా లైవ్ అయితే ఎండ్ చేసినాం కదా. సెకండ్ కూడా ట్రై చేసినాము, కానీ మధ్యలోనే మళ్ళీ కరెంట్ అయితే పోయింది. ఇంకా అందుకోసమే లైవ్ అయితే ఎండ్ చేసి వీడియో అయితే తీస్తున్నాము. ఇప్పుడు కరెంట్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేద్దామన్నా కూడా మళ్ళీ ఉంటుందో లేదో తెలియదు. సో అస్సలకే సిగ్నల్ లేదు, ఇంకా వైఫై పోద్ది కరెంట్ పోయిందంటే. ఇంకా అందుకోసమే ఇక వీడియో అయితే చేస్తున్నాము. ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే అసలు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఇష్యూస్ లేకుండా అయితే మళ్ళీ లైవ్ వీడియో అయితే చేస్తాము. చికెన్ పచ్చడి అప్పుడు ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తాము. సో ఇప్పుడైతే కంప్లీట్గా చూసేయండి వీడియో అయితే. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తెలవాలంటే లైవ్ వీడియోస్లో ఉంది, ఒకసారి అయితే చూసేసుకోండి. ఇక్కడ ఆయిల్ అయితే అదే ఆయిల్లో ఇప్పుడు చికెన్ ఫ్రై చేసినాం కదా. సో అదే ఆయిల్లో అల్లం పేస్ట్ అయితే వేసినాము, అదైతే ఫ్రై చేస్తున్నాము. చూసిరా ఇక మళ్ళీ అయితే ఇప్పుడు కరెంట్ పోయింది. ఇంకా మేము ఇప్పుడు లైవ్ పెట్టుకున్నాము అనుకో, ఇక మమ్మల్ని అందరు వచ్చి కొడతారు ఇంటికి. ఇప్పుడైతే ఇంకా ఇదైతే కంటిన్యూ చేస్తున్నాము. కొన్ని వెల్లుల్లి అయితే వేసుకుందాము ఇప్పుడు దీంట్లో. అల్లం అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ టైం అయితే ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా అయితే చూసుకొని లైవ్ వీడియో అయితే పెడతాము. స్టవ్ అయితే ఆఫ్ చేసినాము. ఆయిల్ ఎక్కువ హీట్ ఉంది కదా, మాడిపోద్ది. సో మసాలా అయితే వేసేసుకున్నాము. మసాలా కూడా ఎట్లా చేసినామని వీడియోలో అయితే ఉంది, తప్పకుండా చూసేయండి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీకు తెలియాలంటే లైవ్ వీడియోస్లో చూసేయండి. ఇక్కడ నుంచి ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మంచిగా ఎట్లా చేస్తున్నాం ఏంటి అనేది కంప్లీట్ ప్రాసెస్ మీకు తెలవాలని లైవ్ వీడియో అయితే పెట్టుకున్నాం. కానీ ఇంకేం చేస్తాము, మాకు వెదర్ అయితే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. కరెంట్ పోతూ ఉండే, ఇంకా వర్షం వల్ల వీడియో అయితే పెట్టేసుకుంటున్నాము. సాల్ట్ అయితే వేసుకున్నాము, అల్లం పేస్ట్ వేసినాము, కొన్ని వెల్లుల్లి, కొంచెం మసాలా. ఇప్పుడైతే సాల్ట్ టేస్ట్కి సరిపోయేంత. ఫ్లేమ్ అయితే బంద్ చేసినాము, స్టవ్ అయితే బంద్ చేసుకున్నాం. అల్లం పేస్ట్ ఫ్రై అయ్యేంత వరకే ఇంకా ఫ్లేమ్ అయితే ఉంచుకున్నాము. తర్వాత ఆఫ్ చేసి కొన్ని వెల్లుల్లి, కొంచెం మసాలా, సాల్ట్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇంకా స్పైసీకి సరిపోయేంత కారం అయితే వేసుకున్నాం. కారం అయితే వేస్తున్నాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే కూల్ డౌన్ అవ్వాలి. మరీ హీట్ ఉన్న ఆయిల్లో కారం వేస్తే తెలిసిందే కదా, మాడిపోద్ది. అందుకోసమే కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత కారం అయితే వేసుకుంటున్నాం. 3 స్పూన్ల కారము. ఇది కొంచెం స్పైసీగానే ఉంది కాబట్టి 3 స్పూన్లు అయితే వేస్తున్నాము, ఎందుకంటే కొంచెం తక్కువ క్వాంటిటీ కదా చికెన్. సో అందుకోసమే 3 స్పూన్ల కారము, 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకున్నాం, 3 స్పూన్ల మసాలా. ఇప్పుడైతే ఇంకా చికెన్ పీసెస్ వేసుకుందాం దీంట్లో. కరెంట్ లేదు, అందుకోసమే లైటింగ్ లేక ఇట్లయితే వస్తుంది వీడియో, ఏమనుకోవద్దు. మంచిగా చేద్దామని అయితే అనుకున్నాము, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కానీ రెసిపీ అయితే ఫ్లాప్ అవ్వదు, ఖచ్చితంగా హిట్ అయ్యిద్ది నాకు తెలుసు. ఇంకా మీరు కూడా చూస్తారు కాబట్టి హిట్ అయిందా లేదా అని కామెంట్ చేయండి. అట్లనే హిట్ అయితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కరెంట్ వచ్చింది అనుకోకండి, టార్చ్ పెట్టుకున్నాం. నిమ్మకాయ పులుసు యాడ్ చేయాలి టేస్ట్కి. అప్పుడు చల్లగా అయినాక వేద్దాం, లేదంటే చేదు అవుతుంది. సరే, ఇదైతే కూల్ అయిపోయింది. ఇప్పుడైతే నిమ్మకాయ రసం వేసుకుందాము. ఒక 2 స్పూన్లు అయితే అవుతుంది. ఇది 2 స్పూన్ల వరకు నిమ్మకాయ రసం అయితే వేస్తున్నాము. ఎక్కువ వేసుకోవద్దు, చేదైపోద్ది. సో అందుకోసమే చూసుకొని వేసుకోవాలి. పుల్లగా అయిపోద్ది. వేడి పైన వేసుకుంటే చేదైద్ది. సో అందుకోసమే కంప్లీట్గా కూల్ అయిన తర్వాత వేసుకోవాలి రసం అయితే.
ఇంకా ఎక్కువ కూడా వేసుకోవద్దు, వేసుకుంటే పుల్లగా అయిపోద్ది, తినలేం కదా. సో మొత్తం అయితే వేసేసినాము. ఒక 2 స్పూన్ల వరకు అయితే అవుతుంది ఇది నిమ్మరసం. కొంచెం కొంచెం వేసుకోవాలి, అంటే కొంచెం వేసుకొని ఫస్ట్ ఒక హాఫ్ వరకు వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోద్దా లేదా అనేది వేసుకోవాలి. కొందరు ఎక్కువ తింటారు నిమ్మరసం, ఏం కాదు అన్నట్లు, కొందరు తక్కువ తింటారు కదా. సో అందుకోసమే చూసుకొని అయితే వేసుకోవాలి. మంచిగా కంప్లీట్ అది దాని టేస్ట్ ఉండాలంటే 2 స్పూన్లు అయితే కంప్లీట్గా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉంది, అందుకోసం వేస్తున్నాము. సాల్ట్ కూడా కరెక్ట్ ఉండాలి కదా, లేకపోతే పచ్చళ్ళు అయితే ఖరాబ్ అయిపోతాయి. సో అందుకోసమే ఇప్పుడే చూసుకొని వేసుకున్నామంటే సెట్ అయిపోద్ది. మరీ ఎక్కువ ఏంటంటే తినలేము కదా, సో అందుకోసం ఫస్ట్ చేస్తుంటే కొంచెం తక్కువ వేసుకొని ఇంకా కొంచెం ఊరిన తర్వాత అయితే సూపర్గా ఉంటుంది కదా. ఇంకా తెలిసింది కదా పచ్చళ్ళు అంటేనే అంత ఊరిన తర్వాతనే మంచిగా ఉంటాయి. సో ఆయిల్ అంతా పైకి వచ్చి అదంతా ఊరాలి. 3 రోజులు ఊరితే సూపర్గా వస్తుంది ఇంకా టేస్ట్ అయితే. ఇప్పుడైతే ఇంకా గిన్నెలోకి ఎత్తేస్తున్నాం. ఇక ఇదైతే కంప్లీట్ అయిపోయినట్లే. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పటి వరకు ఈ వీడియో స్టార్ట్ అయ్యేంత వరకు తెలియాలంటే లైవ్ వీడియోస్లో అయింది, ఒకసారి వెళ్ళి చూసేయండి ఈ వీడియో చూసేటోళ్ళు. ఇంకా ఇదైతే ఇప్పటివరకు ఇక లాస్ట్ అయిపోయినట్లే. సో మీరు కూడా చేసుకొని ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. నూనె ఎందుకు రాలేదంటే రేపు పొద్దున అయితే వస్తుంది, అది ఊరాలి కదా. సో అందుకోసమే నూనె ఎక్కువ అయితే వేసుకోలేదు, పచ్చళ్ళలో ఎంత ఉండాలో అంతే వేసుకున్నాము. ఊరిన తర్వాత మంచిగా పచ్చళ్ళలోకి అయితే పైకి వస్తుంది ఆయిల్. ఎప్పుడైనా సమానంగా ఇట్లా పెట్టుకోవాలి పచ్చడి. అప్పుడైతేనే ఇంకా ఆయిల్ అయితే పైకి వస్తుంది అనుకో, రేపటి వరకు ఇంకా మంచిగా వస్తుంది. మా ఇంట్లో తెలియకుంటుంటేనే ఉంటుంది ఏందనుకో, ఇది రేపటి వరకు ఉంటే ఇంకా గ్రేటే మా ఇంట్లో. సో చూసిరు కదా, ఇంకా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. ½ కేజీకి ఇంత అయితే వస్తుంది పచ్చడి. ఇంకా చికెన్ అంటేనే మనం అసలు ఊరుకోము నార్మల్గా, ఇంకా పచ్చడి అంటే ఇంకా ఊరుకుంటామా. పచ్చళ్ళు అంటేనే ఇష్టపడతాం కాబట్టి దాంట్లో చికెన్ పచ్చడి అస్సలు ఊరుకోము. సో మీరు కూడా తొందర చేసుకొని ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. అట్లనే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా యాజ్ యూజువల్ మన ఆనవాయితీ ఎప్పుడు పచ్చడి చేసినా ఆ గిన్నెలో కంపల్సరీగా వేసుకోవాల్సిందే కదా టేస్ట్ చేయడానికి అన్నం. సో ఎప్పుడైతే మేము టేస్ట్ చేస్తున్నాము, ఇంకా మా శాండ్ బాబు అయితే అస్సలు ఆగట్లేదు. మేము మాట్లాడుతున్నామని మా దగ్గర వచ్చి వరుతున్నాడు. మేము వీడియో ఆఫ్ చేసిన ఏమంటే వాడు కూడా మాట్లాడడం ఆపేస్తున్నాడు. మేము మాట్లాడుతుంటే మాతో పాటు వాడు కూడా మాట్లాడుతున్నాడు. సో యమ్మీగా చికెన్ పచ్చడి అయితే ఇక అయింది. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాం. సూపర్ ఉంది. చెయ్యొద్దు నాన్న, కారం అంటించుకుంటాం. సూపర్ టేస్టీగా ఉంది నిజంగా. స్పైస్ కానీ నిమ్మరసం కానీ సాల్ట్ కానీ అన్నీ ఎగ్జాక్ట్గా సరిపోయినాయి. ఏది ఎక్కువ అవ్వలేదు, ఏది తక్కువ అవ్వలేదు. సో ఇట్లనే మీరు కూడా చేసుకొని కామెంట్ అయితే చేసేయండి. నేను చెప్పినట్టు అన్ని కొలతలు అయితే కంపల్సరీగా చూసుకొని వేసుకోండి. పచ్చడి కదా ఎక్కువ రోజులు ఉండాలంటే మంచి కొలతలతోటి కరెక్ట్ ఎగ్జాక్ట్గా అయితే చేసుకోవాలి. నమ్ములుతా ఉన్నాము, ఆ ఫ్లేవర్ ఆస్వాదించాలి కదా. సో మేమైతే తింటా ఉంటాం, మీరు కూడా చేసుకొని మీరు కూడా తింటా ఉండురి. ఖచ్చితంగా ఇంకా ఎక్కువ క్వాంటిటీలో అయితే మళ్ళీ లైవ్లోనే చేసి చూపిస్తాము. ఈసారి అయితే మిస్ అయిపోయింది, ఏమనుకోవద్దు. రియల్లీ సో సారీ. దానికైతే మంచిగా చేసి చూపిద్దాం అనుకున్నాం కానీ మన బ్యాడ్ లక్ ఇంకా అంతే. ఏం జరిగినా మన మంచికి అంటారు కదా. సో
ఇదైతే ఇంతే ఇంకా ఇప్పటి వరకు అయితే వీడియో. నెక్స్ట్ టైం ఎక్కువ క్వాంటిటీలో లైవ్ అయితే చేసి చూపిస్తాము. దాన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్.